హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అప్డేట్‌లో. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము అయితే బేగం బజార్ షాపింగ్‌కి అయితే వెళ్తున్నామండి. నేను అండ్ మా ఫ్రెండ్స్ మేమెప్పుడూ కలిసే వెళ్తాం కదా! సో, అలా స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ మేమైతే ఓలా బుక్ చేసేసుకున్నాము. ఈ టైంలో బస్ ఎక్కి వెళ్ళాలంటే చాలా రష్షే ఉంటుంది. సో, ఓలా బుక్ చేసేసుకున్నాము. మేము స్టార్ట్ అయినప్పుడు 10:45 అలా అయ్యింది. అండ్ అక్కడికి వెళ్ళేసరికి 12 అయ్యిందండి. సో, మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా! సో, అలా 12 అయితే అయ్యింది. అండ్ వెళ్ళంగానే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర రోడ్డు రిపేర్ అవుతుండే. సో, మెల్లగా అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఒక చిన్న సందులో అయితే మంచిగా ఇయర్ రింగ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవైతే కనిపించాయి. అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా. కానీ అవి వచ్చేసి హోల్సేల్ ప్రైస్‌లో అండి. 60, 70, 80లో. అండ్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇక పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ అయితే అస్సలు పెట్టలేరు. అండ్ పెళ్ళిళ్ళకి వచ్చేటోళ్ళ కోసమే అనేసి చాలా అంటే చాలా ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా అక్కడికే 2 అయ్యింది. సో, 2 అయిన తర్వాత లంచ్ టైం కదా! సో, మేమైతే ఇక బేల్ పాపిడి అండ్ దహి పాపడ్ తింటున్నాము. అండ్ అలా తిన్నాక అసలు కడుపు అయితే ఎంత టైట్ అయిందంటే అసలు చాలా మొహం కొట్టేసినట్టు అయింది. దాన్ని తిన్నాక అది పెరుగుతోనే స్వీట్ వేసి ఇచ్చారు. అది తిన్నాక అసలు ఏం తినబుద్ధి అవ్వలేదు. అంత స్వీట్‌గా ఉండే అండ్ మొహం కొట్టేసినట్టు అయ్యింది. సో, అక్కడి నుంచి ఒక టీ తాగేసొచ్చి అండ్ మేమైతే కుందులు తీసుకుందామని వచ్చాము. సో, కుందులైతే చూద్దామని లోపలికెళ్తే ముందు అంటే వాళ్ళు వేరే వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళేమో చాలా ఎక్కువ కాస్టే చెప్పారు. 2000, 2200, 1700 అట్లా చెప్పారు. మీడియం సైడ్సే ఉండే. మరీ అంత పెద్దగా ఏం లేకుండే. షాప్‌లో సెపరేట్‌గా ఉంటాయి. పోయి చూడండి అనేసి అన్నారు. షాప్‌లోకి వెళ్తే ఆహా! నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇలాంటివే పెట్టుకుంటారేమో. అంత బాగున్నాయి. అన్నీ దేవుడి విగ్రహాలే. అండ్ వెయిట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువుండే. చాలా బాగుండే. నేనైతే ఇట్లా చూస్తున్నాను. ఉర్లి తీసుకుందామని అనుకున్నాను. సో, ఒక్క ఉర్లి వచ్చేసి 500, 400, 300 అని అన్నారు. చిన్న సైజ్ అయితే 300 అంట. పెద్దది కాస్త పెద్దది అంటే 5, ఇంకా మీడియందంటే 4 అట్లా అంటుండే. సో, విగ్రహాలు చూసుకుంటా వేరే షాప్‌కైతే వచ్చేసాము. అక్కడ అసలు ప్రైస్ అసలు పడనిస్తలేరు. అదేమో హోల్సేల్ షాప్ ఏం కాదు. ఇప్పుడు స్వామిలు పూజ చేసుకుంటారు కదా! అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు, వాళ్ళొచ్చి ఎక్కువ తీసుకుంటున్నారండి ఈ దీపం కుందులు. అండ్ అలా అనేసి వాళ్ళకి కూడా డిమాండ్ వచ్చేసింది షాపోళ్ళకి. ఇంకొక షాప్‌కొచ్చినంక ఇక్కడ మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాము. పక్కనదేమో అక్కకి, చిన్నదేమో నాకనేసి. సో, ఇవి 2 తీసేసుకొని కొంచెం ముందుకైతే వచ్చాము. అండ్ ముందుకొచ్చాక ఒక జ్యువెలరీ షాప్ కనిపించింది. అక్కకి ఇయర్ రింగ్స్ నచ్చాయంటే చూద్దాము ఎట్లున్నాయనేసి. ప్రైస్ వచ్చేసి 1000 అలా చెప్పారు. హోల్సేల్ ప్రైసే అండి. అండ్ ఇక్కడ కొన్ని అంటే నెక్లెస్ టైపు అవన్నీ చూస్తున్నాము. ఇక అవన్నీ తీసేసుకొని వచ్చినంక ముందుకి ఇక మళ్ళీ అదే గల్లీకెళ్ళాము. ఎందుకంటే మేము వచ్చిందే ముగ్గు తీసుకోవడానికి. సో, ముగ్గు కోసం వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంటుంది. కలర్స్ కూడా ఎక్కువే ఉంటాయి అనేసి ఇక కేజీ అలా ప్యాక్ చేపించుకొని ఇంటికి రావచ్చు అనేసి. అదే స్టార్టింగ్‌లో తీసుకున్నామనుకోండి, ఆ వెయిట్ అయితే మనం అస్సలు మొయ్యలేము. అంత బరువుంటది. కేజీ అంటే మినిమమ్ ఒక 10 కేజెస్ తీసుకున్నా ఎంత వెయిట్ ఉంటుంది. సో, నేనైతే హాఫ్ కేజీ అలా తీసుకున్నాను. ఒక 5-6 కలర్స్ అలా ఏం తీసుకున్నాను. మాదేం ఓన్ హౌస్ కాదు గదండీ! ఉన్న కాడలో అడ్జస్ట్ అవ్వాలి. ఓల్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. అలా తీసేసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇంగ నడుచుకొనొచ్చాక ఓలా అయితే బుక్ అయింది. సో, చాలా వరకు అసలు ఓలాలు బుక్ అవుతలేవు. ఆ ఏరియాకి రావేమో మరి. అక్కడ వాళ్ళ డిమాండ్ చాలుండే. సో, అలా అనేసి ర్యాపిడో బుక్ చేశాను వచ్చేటప్పుడు. ఇంగ ఇంటికొచ్చేసరికి 7 అట్లా అయ్యింది. సో, నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేమేమేమి తెచ్చుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇవైతే చూపిస్తున్నాను. నేనైతే వడియాలుంటాయి గదా! మేము వడియాలు తీసుకున్నాం అక్కడ. సో, కార్న్స్‌వి 60 రూపీస్ కేజీ అలా పడింది. సో, అది తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి అమ్మ తెచ్చుకో అనన్నది ఒక 5 డజన్స్. సో, అలా 5 డజన్స్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను. కాస్ట్ వచ్చి చాలా రీజనబులే అని అనిపిచ్చింది.
అండ్ కొన్ని అయితే ఎక్కువ పడ్డాయి అనిపించిందండి. ఈడ చిన్న గల్లీలో హోల్సేల్ షాప్‌లో అయితే తక్కువకే ఇచ్చారు. బట్ కొంచెం ముందుకెళ్ళాక అక్కడ మ్యారేజెస్ వాళ్ళ అలా తీసుకున్నప్పుడు అక్కడ కొంచెం ఎక్కువే పడ్డట్టు అనిపించింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 60 రూపీస్ పడింది. బట్ నాకు అంత రీజనబుల్ ప్రైస్ అని అనిపియలేదు. ఎందుకంటే ఎక్కువైంది అని అనిపించింది. చూడడానికి చాలా సింపుల్‌గానే ఉండే. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంట కదా! రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అవంట. సో, బానే రేట్ చెప్పారు. అవి కూడా ఒక 2 డజన్లు అయితే తీసుకున్నాను. అండ్ నాకు పుల్కా చేసేది ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే నాకు లేదు. అండ్ చపాతీ తీసేది ఒకటి తీసుకున్నాను. అక్కడ తక్కువనే ఉంది అనేసి తీసుకున్నాను. బానే ఉంది క్వాలిటీ వచ్చేసి. 120 అలా చెప్పారు. 100కే ఇచ్చారు. అండ్ పుల్కాదేమో 20 రూపీసే. ఇంకా పాపడ్స్ అయితే తీసుకున్నామండి బల్క్‌లో. ఒక 120కి ఒక 6 ప్యాక్సో 10 6 ప్యాక్స్ వచ్చాయి. 6 ఆర్ 10 వచ్చాయి అనుకుంటా. సో, ఆ 10 ప్యాక్స్ తీసుకున్నాము. ముగ్గురం షేర్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ పాప కోసం క్లిప్స్ అండ్ బొమ్మ క్లిప్స్ ఉంటాయి కదా! అవైతే తీసుకున్నాను. ఇవే వచ్చేసి డీమార్ట్‌లో చాలా అంటే చాలా రేట్ ఉంటాయి. బట్ అక్కడ 60 పడ్డట్టున్నాయి. ఆ సింపుల్‌గా ఉన్నది 50 పడ్డది. అదొచ్చేసి 60 పడ్డది బొమ్మున్నది. అవే డీమార్ట్‌లో 80, 90, 100, 120కి ఒక 6, 7 వస్తుండే. అది కూడా క్లిప్స్ ఇంత బాగుండకపోతుండే. ఇంకా నాకు పాపకి యూజ్ అయితది అనేసి హెయిర్ బ్యాండ్ డబ్బా ఒకటి తీసుకున్నాను. అదొచ్చేసి 50 రూపీసే పడ్డదండి. మినిమమ్ 50 పీసెస్ ఉండొచ్చు. నాకది చాలా నచ్చింది. అదే డీమార్ట్‌లో 6 పీసెస్ వచ్చేసి 49 రూపీస్, 39 రూపీస్ పడతది. అండ్ ఇదే వచ్చేసి ఎంత బాగుందో క్వాలిటీ కూడా సేము. అండ్ అలాగే కుందుల కోసం వెళ్ళాము అన్నాం కదా! కుందులైతే తీసుకున్నాను. నాకైతే 950 అలా చెప్పారు కుందులు. మీడియం సైజే, మరీ పెద్ద కాదు, మరీ చిన్న కాదు, మీడియము. మన హ్యాండ్‌లో హాఫ్ అనుకోండి. అదొచ్చేసి 950 అన్నారు. లాస్ట్‌కి నేను బార్గెయిన్ చేశాక 700కి ఇచ్చారు. సో, అదొకటి తీసుకున్నాను. అండ్ కడపకి ముగ్గేద్దాము అనేసి కమలం దొక్క గుర్తు అండ్ పాదాలు గుర్తుంటాయి కదా! ఆ డబ్బాలు తీసుకున్నాను. అండ్ అవి తీసుకున్నాము. ఇంకా ముగ్గు వచ్చేసి ఒక 5, 6 కలర్స్ తీసుకున్నాను అని అన్నా కదా! హాఫ్ కేజీవి ఒక 5, 6 కలర్స్ అయితే తీసుకున్నాను. అండ్ శారీ పిన్స్ అయితే తీసుకున్నాను. అక్క వాళ్ళు ఇవి 3 సేమ్ ఉండాలి అనేసి ఈ బీడ్స్ ఉన్నవి అయితే ఇప్పించారు చైన్. అండ్ మెయిన్‌లీ నేను పోయింది దేనికోసం అంటే దోస పాన్ కోసమే. క్యాస్ట్రల్ ఐరన్ రాడ్‌వి ఉంటాయి కదా! అక్కడ చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. సో, దానికోసం వెళ్ళాను. అదొకటి తెచ్చుకున్నాను. అదొచ్చేసి 500 అన్నారు. లాస్ట్‌కేమో 400కి ఇచ్చారు. అది ఎంత వెయిట్ ఉందంటే చాలా అంటే చాలా వెయిట్ ఉండే. 2.5 కేజీ అంట. దాన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.